2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం కానుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డి ప్రసన్న కుమార్ అన్నారు. ఐసిఏఐ అధ్యక్షుడిగా నియమితులైన ప్రసన్న కుమార్ కు రాజమహేంద్రవరం బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఆర్సి ఆధ్వర్యంలో స్థానిక లా హాస్పిన్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కంపెనీల చట్టం, జిఎస్టి, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చార్టెడ్ అకౌంటెంట్లు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. 2017లో జిఎస్టి చట్టాన్ని అమల్లోనికి తెచ్చినప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్లు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి ఈ చట్టంపై అవగాహన కల్పించి దీనివల్ల జరిగే లాభాలను విస్తృతంగా వ్యాపారులకు, ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా చేస్తున్న కార్యాచరణకు సీఏలు పూర్తి స్థాయిలో తమ వంతు సహాయం అందిస్తున్నారని అన్నారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయని బాధ ఇప్పుడు అందరిలో ఉందని, అయితే సీఏ చదివిన వారికి అటువంటి ఇబ్బందులు తలెత్తబోవని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో చట్టాలందరికీ అర్థమయ్యేలా వివరించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 5 చట్టాలకు సంబంధించి పలు సంస్కరణలు సూచించడం జరిగిందన్నారు. ఐసిఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, మార్చిలో జరిగే ఐసిఏఐ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సిఏ ఫౌండేషన్ కోర్సుకు ప్రతి 4 నెలలకు ఒకసారి పరీక్ష నిర్వహిస్తున్నామని, 1,00,000 మందికి పైగా ఈ పరీక్ష రాయడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. సిఏ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కూడా ఐసిఏఐ తమ వంతు సహాయం అందిస్తుందని తెలిపారు. సిఏ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఉపాధి పొందడంతో పాటు ప్రాక్టీస్ చేయడం, సొంత వ్యాపార అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయని అన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధికి ఐసిఏఐ ఎప్పటికప్పుడు విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తూ ముందుకు సాగుతుందని వెల్లడించారు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఆర్థిక మోసాలు జరిగే తీరును వివరించడానికి కాల్ సహాయిత కార్యక్రమం ద్వారా సందేహాలు నివృత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. చాట్ జీపీటీ తరహాలో మా సంస్థ రూపొందించిన యాప్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రసన్న కుమార్ తెలియజేశారు. తాను అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. దక్షిణ భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రాంతీయ మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన ముప్పాల సుబ్బారావుకు కూడా ఇదే వేదికపై సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ ఏఎల్ఎన్ నరసింహరావు, వైస్ చైర్మన్ బీసీహెచ్ సూర్యనారాయణ, సెక్రటరీ అనిల్ సంకా, ట్రెజరర్ జి సాంబశివరావు, సికాసా చైర్మన్ యుఎన్ఏఆర్ సందీప్, కమిటీ మెంబర్ కెకే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రెసిడెంట్ కన్ఫర్మ్గా అయిపోతారు కాబట్టి అప్పుడు అంత యూస్ లేదేమో, వైస్ ప్రెసిడెంట్ అవడానికి ఎక్కువగా ఎంజాయ్ చేశాము. ప్రసన్న గారు ప్రెసిడెంట్ అయ్యారు అంటే ప్రతి తెలుగు చాడేటువంటి ప్రెసిడెంట్ అయ్యారనే ఫీల్ అవుతున్నాం. ఆయన స్టూడెంట్ లీడర్గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసి బ్రాంచ్ చైర్మన్గా, అలాగే రీజన్ కౌన్సిల్ చైర్మన్గా, మీ అందరికీ తెలుసు ఆయన రీజన్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇవాళ మధ్యాహ్నం కాకినాడలో కూడా చెప్తున్నారు, 2013-14లో ఆయన ఉజ్జటి కాన్ఫరెన్స్ చేస్తే అది ఇవాళకి కూడా అది మర్చిపోలేని కాన్ఫరెన్స్. అలాగే మీ అందరికీ ఆ స్థాయిలో కాకపోయినా నేను కూడా ఆగస్టులో గుంటూరు, విజయవాడ మధ్యలో మేము కూడా కాన్ఫరెన్స్ రీజన్ కాన్ఫరెన్స్. సో 12వ తారీఖు ఎన్నిక కాబట్టాను. ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారి అవకాశం నాకు దక్కింది. సో నాకు రాజమహేంద్రరావు తెలివి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా దాన్ని ఓన్ చేసుకొని వీరంతా గెలిపించి పంపించేందుకు ఈ మంచి అవకాశం దొరికింది. సో ఈ సెటప్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో మాకు 19 అయితేనేమి అన్ని స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి పనిచేశాము. ఎక్కడ ఏ లా ఇంప్లిమెంటేషన్ లాస్ ఇన్ ద కంట్రీ దాని లా లెజిస్లేటివ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి చాలా డాక్యుమెంట్స్. 2017లో జిఎస్టీ యాక్ట్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, భారతదేశంలో ఈ ఫెడరల్ వ్యవస్థలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చాలా టఫెస్ట్ సబ్జెక్ట్. అయినా భారత ప్రభుత్వం చాలా కష్టపడి అందరినీ కన్విన్స్ చేసి, అన్ని స్టేట్ గవర్నమెంట్ కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్ టైంలో అటు స్టేక్ హోల్డర్స్ అంటే బిజినెస్ పీపుల్కి అయితేనేమి, అదే ఎంటర్ప్రెన్యూర్స్కి అయితేనేమి, ఇటు జనరల్ పబ్లిక్ కూడా ఎన్నో అనుమానాలు ఉండేవి. ఈ జిఎస్టీ ఏదో ఒక భూతం లాంటివి వచ్చేస్తుంది, ఏదో అయిపోతుందని. అప్పుడు
భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి కూడా వెళ్ళి సో వాళ్ళకందరూ చెప్పి జిఎస్టీ అనేది మన దేశానికి అవసరం, మనం ఇంప్లిమెంట్ చేయాలి, దీనిలో ప్రతి ఒక్కరు కూడా దీనిలో లాభం పొందుతారు అది చెప్పింది ఎవరంటే ఒక చార్టర్డ్ అకౌంట్ ప్రొఫెషన్ ఒకటే. సో మేము దాని ఇంప్లిమెంటేషన్ భాగస్వాములై ఈరోజు అంచెలతో ఎదిగి ప్రతి నెల 2 లక్షల కోట్ల పైబడి కలెక్షన్ వస్తుందంటే అహర్నిశలు కష్టపడి పనిచేసిన చార్టర్డ్ అకౌంట్స్ మూలానే జరుగుతుంది. ప్రతి రూపాయి జిఎస్టీకి వెళ్ళిందంటే ఆ డబ్బులో కూడా చార్టర్డ్ అకౌంట్ ప్రముఖ పాత్ర ఉంది. అలాగే మీకు మనకందరికీ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేశాం, దాన్ని సులభతరంగా లిటిగేషన్ ఫ్రీగా యూజర్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చాం. దాంట్లో కూడా మేము ఎన్నో సజెషన్లు ఇచ్చి గవర్నమెంట్తో సెలెక్ట్ కమిటీ ముందు కూడా చాలా సజెషన్లు ఇచ్చి దాన్ని మార్పించి చాలా సులభతరం చేసింది. ఇది భారత ప్రభుత్వం యొక్క దృక్పథానికి తగినట్టు మేమంతా కూడా సహకారం చేశాం.